మనకు మనకు తెలియదేం కాదు. గతంలో గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎవడ్రా జై తెలంగాణ అంటుండు అని ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి నా అంత తెలంగాణ ఉద్యమకారుడు లేడని మాట్లాడతాడు. సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవతాన్ని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు సోనియా గాంధీని దేవత, అసలు కాంగ్రెస్కు నా అంత విధేయుడే లేడు అని మాట్లాడతాడు. కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగాలకు కాయిదాలు పంచి నియామక పత్రాలు పంచి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అనేటువంటి గనుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు. బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు.